హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోన్లు ఉండాల్సిన పరిధిలో ఉండకుండా దారి తప్పడం వలన మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే మన హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం ఈ వీడియోలో చెప్పుకుందాము. హార్మోన్ల అసమతుల్యత, దీనికి కారణంగా వివిధ సమస్యలు తలెత్తుతాయి. అయితే హార్మోన్లను తిరిగి సమతులం చేసుకోవాలంటే ఆహారమే కాదు ఫ్రెండ్స్, మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంట. అందులోనూ ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం, వచ్చేసేయండి. కొంతమంది ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలోనూ సహకరిస్తుందట. ఈ పద్ధతి వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకి వెళ్ళిపోయి జీవక్రియల పనితీరు, పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయట. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యతను దూరం చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ఇందుకోసం వాడాల్సిన నూనెల విషయంలో మాత్రం సంబంధిత వైద్య నిపుణుల సలహా తప్పనిసరి. అలాగే ఎండ కూడా తగలాల్సిందే. నిద్రలేచి లేవగానే చాలామంది చేసే పని మొబైల్ పట్టుకోవడం. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయంటున్నారు. దీని ఒత్తిడిని కలిగించే హార్మోన్ ఉదయాన్నే ఒత్తిడి దరిచేరితే ఇక ఆ రోజంతా చిరాగ్గానే గడపాల్సి వస్తుంది. కాబట్టి అటు ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తూనే ఇటు హార్మోన్ పనితీరుని పెంపొందించుకోవాలంటే లేలేత ఎండలో ఓ అరగంట గడపమంటున్నారు నిపుణులు. ఇది జీవ గడియారాన్ని ప్రేరేపించి భౌతిక, మానసిక ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుంది. తద్వారా చక్కటి జీవన శైలిని పాటించే అవకాశం ఉంటుంది. నిద్ర సమయాలపైన సానుకూల ప్రభావం పడుతుంది. శరీరానికి డి విటమిన్ కూడా అందుతుంది. ఇలా జీవక్రియలన్నీ సక్రమంగా జరిగితే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఇక ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక వంటివి చేస్తే మరీ మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా పరగడుపున తీసుకోకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉదయం బ్రష్ చేసుకోగానే ఓ కప్పు కాఫీనో టీనో తాగందే అడుగు ముందుకు పడదు చాలామందికి. అయితే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. దీనికి బదులుగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్రెలిన్, లెప్టిన్ వంటి ఆకలి హార్మోన్లపై సానుకూల ప్రభావం పడుతుంది. ఫలితంగా రోజంతటికి కావాల్సిన శక్తి శరీరానికి అందుతుంది. అలాగే నిద్ర సమయాలపైన సానుకూల ప్రభావం ఉంటుందంటున్నారు. అదేవిధంగా చెప్పులు లేకుండా కాసేపు అడుగు తీసి బయట పెట్టమంటే చెప్పులు వేసుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు చాలామంది. కానీ ఉదయాన్నే కాసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలతోనూ కూడా రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ఉదయాన్నే చేసే వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ప్రక్రియ హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు హార్మోన్ల స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి అంటున్నారు. అలాగే స్క్వాట్స్, పుషప్స్, పులప్స్, లాంజెస్, క్రంచెస్ వంటి వర్కౌట్లను మధ్యలో కాస్త విరామం ఇస్తూ సాధన చేయడం వల్ల ఇటు ఫిట్నెస్, అటు హార్మోన్ల పనితీరుని మెరుగుపరుచుకోవచ్చు అని చెబుతున్నారు. ఇక వీటన్నింటితో పాటు హార్మోన్ల సమతుల్యత కోసం డాక్టర్ సూచించిన మందులు, ఇతర సలహాలు పాటించడం అలవాటుగా మార్చుకోవాలి. తద్వారా సత్వర ఫలితాన్ని మీరు పొందవచ్చు. వాటి మూలంగా ఎదురయ్యే అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. వీడియోలో చెప్పిన విధంగా చేయటం వలన మన హార్మోన్లు సమతులంగా ఉంటాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ
వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.